అయితే రీసెంట్‌గా బ్రహ్మానందం గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారండి. అంటే బ్రహ్మానందం అనే మూవీ టీజర్ లాంచ్‌లో ఉండి నేను స్పెసిఫిక్‌గా సినిమాలు తక్కువ చేయడానికి రీజన్ ఏంటి అనేది ఆయన ఇమేజ్‌ని ఒక షాండ్లియర్‌తో కంపేర్ చేసుకొని ఒక చాలా మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. చూసే ఉంటారు మీరు మోస్ట్ పాసిబుల్లీ. సో అలాంటి అంటే అంత సీనియర్స్, ఇప్పుడు ఆయన మీకంటే సీనియర్. ఆయనే చాలా పిక్కీగా తీసుకొని ఇప్పుడు ఆయన సినిమాలు చేయడం చూస్తే సంవత్సరం మొత్తానికి 2-3 సినిమాల్లో కనిపిస్తున్నారు. ఆయన చాలా 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 పిక్కీగా ఉంటున్నారు. అలాగా ఇప్పుడు మీరు కొంచెం జోరు తగ్గించారు. అంతకుముందు మీ సంవత్సరానికి ఒక 10-15 సినిమాలు ఈజీగా ఉండేవి. ఇప్పుడు మెల్లమెల్లగా మీరు కూడా తగ్గించుకుంటూ వచ్చారు. సో మీరు కూడా అదే తరహా పద్ధతిని ఫాలో అవుతున్నారా? అంటే లేదు, ఆయన ఇప్పుడు బ్రహ్మానంద గారితో మనం ఎవరికి ఇక్కడ ఇండస్ట్రీలో కంపేర్ చేసుకోకూడదు. ఆయన కంపారిజన్ కాదు, 1500 సినిమాలు చేశాడు, హ్యాపీ వెల్ సెటిల్డ్. సో ఆయన పోయిందేముంది అలా చెప్తుంటాడు ఆయన. సో ఆయన మహానుభావుడు. సో ఆయన బాగా కోట్లు సంపాదించుకున్నాడు. ఆయనకు అవసరం లేదు సినిమాలు, కాకపోతే ఆయన కాలక్షేపం చేయాల్సి వస్తుంది. ఇంట్లో ఏం కూర్చుంటాంలే అని, అంత తప్పించి ఆయనకి అవసరం లేదు. ఇండస్ట్రీలో ఆయన చేయని పాత్ర లేదు, వేరియేషన్ లేదు. సో ఆయన చేసిన దాంట్లో ఒక 10% మేము కామెడీ అనుకుంటే మేము 10% చేస్తున్నాం అంతే. సో ఆయనకి స్టేట్మెంట్లు బాగానే ఇస్తాడు ఆయన. సో అవి మేము ఫాలో అవ్వకూడదు. లేదు, ఫాలో అని కదా. అంటే ఆయన ఈ రిపీటెడ్ రోల్స్ వస్తున్నాయి, లేదంటే రిపీటెడ్ మన ప్రపంచంలో రోల్స్ అని ఆయన చేసేస్తున్నప్పుడు రిపీట్ వస్తాయి. మేము సగంలో కూడా లేవు ఆయనకి.